నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బేటీ బచావో బేటీ పడావోతో బలోపేతం, బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమైనా స్మార్ట్ సిటీ పనులు, అధికారుల చుట్టూ స్ట్రీట్ వెండర్ల ప్రచారం. రేపటి నుండి శివ కళ్యాణ వేడుకలు, వేములవాడ ఆలయంలో ఇరువు తగ్గి. బ్యాక్ టు న్యూస్. మహిళా శిశు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బేటీ బచావో బేటీ పడావో పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆడపిల్లలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని, ఇందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయని అన్నారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోని 30 మంది బాలికలకు ఎస్బీఐ సౌజన్యంతో సైకిల్ పంచారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, సిపి గౌస్ ఆలంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు, మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సోషల్ రెస్పాన్స్ కింద ఎస్బీఐ వారు సైకిల్ అందజేయడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలకు సైకిల్ పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 30 సైకిల్ పంపిణీ చేస్తున్నామని, మరో 70 పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. మాకు వందల పేరుతోని ఒక 3 విడతలుగా 5,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కిషోరీ శక్తి పేరుతోని విద్యా వైద్యం అందించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. వీటిని అధికారులు కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న కారణంగా ఇవాళ చూడండి, వాళ్ళ మహిళలతో పురుషులతో సమాన స్థాయికి వాళ్ళ మహిళలు వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి లేకుండా ఆ ఇంటికి కలనే ఉండదు. గతంలో అమ్మాయి పుట్టింది ఆడవాళ్ళు, ఇప్పుడు అబ్బాయి పుట్టినారు, అమ్మాయి పుట్టలేదా అనే స్థాయికి వచ్చింది సమాజంలో. దీనికి కారణం మహిళ లోపల కానీ సమాజంలో చైతన్యం రావడం. ఎందుకంటే మన చూస్తే నేను కూడా చాలా మంది షాపింగ్ పోతున్నాం, అబ్బాయిలకు ఒక్క డ్రెస్ దొరికింది, అమ్మాయిలను అమ్మ వాళ్ళగా తయారు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అమ్మాయి లేకుంటే ఇంటికి కల ఉండదు. ఎంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయి లేకుండా ఇంటికి కల ఉండదని చెప్పి ఇవాళ ఒక నానుడి వస్తా యంత్రంగా కూడా, అంటే ఎడ్యుకేషన్ శాఖతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మరి అన్ని శాఖ, అంటే వ్యవసాయ శాఖ ఉండొచ్చు, గ్రౌండ్ వాటర్ శాఖ ఉండొచ్చు, ఏ శాఖ అయినా మంచి అధికారులను సెలెక్ట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాని తర్వాత అడాలసెంట్ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ రిలేటెడ్, అంటే అడాలసెన్స్ వస్తే చాలా వాటికి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవుతుంది. కాబట్టి మెన్స్ట్రల్ హైజీన్ గురించి కూడా మనము అంటే ఆటపాటతో ఏ విధంగా మనం చెప్పుకోవాలి, వాళ్ళ పిల్లలకి అర్థం వచ్చే భాషలో చెప్పుకోవడానికి మెన్స్ట్రూపీడియా బుక్స్ కొనేసి ప్రతి స్కూల్లో ఒక 10 కాపీస్ వరకు మనం పంపిణీ చేయడం జరిగింది. తర్వాత బేటీ బచావో ఫండ్స్తో మనము కొన్ని హాస్టల్స్లో ప్రత్యేకంగా మనకి విజువల్లీ ఛాలెంజ్, అంటే బ్లైండ్ స్కూల్ కానీ మనకి హియరింగ్ ఇంపైర్డ్ స్కూల్స్ ఉంది. దాంట్లో మనము వాషింగ్ మెషిన్స్ పంపిణీ చేయడం జరిగింది పిల్లలకి యూజ్ అయ్యే. కరీంనగర్ సచ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనది క్రైమ్ రెస్పాన్సిబిలిటీ, క్రైమ్ బాధ్యత, ఎన్షూరింగ్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ చైల్డ్. దీనికోసం రెగ్యులర్గా మేము చేస్తాము రకరకాల యాక్టివిటీస్. కానీ తెలంగాణ పోలీస్ ద్వారా కూడా ఫస్ట్ టైం ఇన్ కంట్రీ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ షీటింగ్. We have 3 sheetings roaming around in the commissionerate. So their main objective is ensuring safety of women in public sphere. Public space లో ఉన్న చిన్న offences, e-teasing,
then any other crime against women. Plus, they do awareness also. School ఒక భరోసా సెంటర్ కూడా ఉంది. It's a full-fledged functioning భరోసా సెంటర్ కరీంనగర్లో. And I just got to know that SBI has funded, just like they are funding this program. ఇప్పుడే చెప్పారు, భరోసా సెంటర్ కూడా as part of corporate social responsibility they have funded and now it's functioning. It's a one-stop center. మన women కోసం, girl child కోసం, for any crime they face. Crime can be anything. Crime can happen within 4 walls of home. చాలా కేసెస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ చూస్తాం. And it can happen in public sphere also. The safety of women inside house. డీలిమిటేషన్స్ పై ఇప్పటి వరకు నిర్ణయమే జరగలేదని, అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఇతర పార్టీలను ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని, కేసీఆర్ ఇట్లనే చేస్తే ప్రజలు గద్దె దింపేసిన సంగతి గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. 6 గ్యారంటీలపైన, ప్రజా సమస్యలపైన చర్చించే దమ్ము లేదని, 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టించుకోరా అంటూ మంత్రులను ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిన చర్యలు లేవన్నారు. ఇక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలో భాగమే అన్నారు. బీఆర్ఎస్ ను పెంచి బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని, ఇందులో భాగంగా ఆ 2 పార్టీలే రహస్య భేటీలు జరుపుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అన్ని అబద్ధాలతోనే కాలం వెలిపిస్తున్నారు. ఏ మళ్ళీ చెప్తున్నా, మీ అబద్ధాలు పక్కన అబద్ధాలు ఎక్కువ నడవయి. కేసీఆర్ గిట్లా అబద్ధాలు ఫామ్ హౌస్ పర్మిషన్ చేశారు. మిమ్మల్ని అతి తక్కువ సమయంలోనే ఇంటికి పంపుతారు ప్రజలు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రజల్లో పడ్డ ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు, సమస్యతో తలెడుతున్నారు. వీళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా, ఒక వ్యతిరేకంగా, లేకపోతే సీట్లు పెంచాలి తగ్గించాలి అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఇంకొక నిర్ణయానికి రాలే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించలేక, ప్రకటించకముందే వాళ్ళే దక్షిణానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ఎన్నికల ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి వీళ్ళకు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి మీకు బహిర్గతం చేస్తే దాని మీద చర్చించాలి. కేరళలో మనకు తెలుసు. కాబట్టి మళ్ళా ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడతోని వాళ్ళ రెండు దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ పార్టీలు చేస్తున్నాయి. కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలని, తాను ఇక్కడే ఉండాలని కోరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్ మంచి సూచనలు చేయాలని, తాను సుపరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 3వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. 3వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రతిపక్ష అధికార సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలిని, ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన మన భారత రాజ్యాంగాన్ని మనందరం ఇదే బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఒక గొప్ప ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది. ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది, ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం, ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాల రాజేశ్వర రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలను నిర్వహించలేదని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి నిధుల కేటాయింపుపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు జవాబిచ్చారు. ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 48,497 హౌస్ హోల్డ్స్ అధ్యక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు 20.37 కోట్ల రూపాయల అధ్యక్ష.
సిరిసిల్ల మీరు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ గీయలే. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెంట్ ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. మేము చెప్పాం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఇస్తాం, ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం. దీన్ని అమలు చేస్తున్నాం. మార్చి 30వ తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాలు గారు చెప్తున్నారు. సిరిసిల్ల 54,281 హౌస్ హోల్డ్స్ 24.85 కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష. మీరు సిరిపూర్ ఏం చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి 2 అంశాలు. మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు చాలా సీరియస్ తీసుకొని మరి బట్టి విక్రమార్ గారి డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద 50 రోజులు డెడికేటెడ్గా 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఇంత అద్భుతంగా సోషియో ఎకనామిక్ సర్వే మరే ప్రభుత్వం చేయలేని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులు మరి అది వాళ్ళు ఎందుకు చేయలేదో కానీ మీరు కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో పార్టిసిపేట్ కాలేదు. మీరు విమర్శించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీరెందుకు పార్టిసిపేట్ కాలేదు? అదేవిధంగా మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామంటే అయిపోయిన తర్వాత ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే, ఎంత అకౌంటబుల్ ఉన్నామంటే, అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిపోయిందని మీకు భావన ఉంటే మళ్ళీ నమోదు చేసుకోండి అని కూడా టైం ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు విమర్శ కోసం విమర్శ కాదు. ఈ 2 విషయాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. ఎస్సీ వర్గీకరణ మాహ్యంలో చేసినాం, బీసీ కులగణన మాహ్యంలో చేసినాం చెప్పి కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే స్మార్ట్ సిటీ పనులు చేశారా? బిల్లులు చెల్లించాక అటు అధికారులు గత పాలక వర్గం చేతులెత్తేసిందా అంటే అవునని చెప్పాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతో చేసిన అభివృద్ధి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగరంలో చిరు వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో గత మున్సిపల్ పాలకవర్గం చేసిందిదే. కాలపరిమితి ముగిసిపోతుందని ఆతృతలో సివిల్ ఆసుపత్రి వెనుక గల షాపింగ్ కాంప్లెక్స్ ను అట్టహాసంగా ప్రారంభించి అనాథగా వదిలేశారు. కాంప్లెక్స్ ప్రారంభించి నెల 15 రోజులు గడిచిన లబ్ధిదారులకు షట్టర్లు అప్పగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గ కాలపరిమితి ముగిసిపోతుందని ఆతృతలో జనవరి 23న నగరంలోని సివిల్ ఆసుపత్రి వెనుక గల స్ట్రీట్ వెండర్ షాపింగ్ కాంప్లెక్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ చే ప్రారంభింపజేశారు అప్పటి మేయర్ సునీల్ రావు. ఇందులో ఆ రోజు నుండే చిరు వ్యాపారాలు సాగించాల్సి ఉండగా నెల 15 రోజులు గడిచినా అతిగతి లేకుండా పోయింది. తమకు షట్టర్లు అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అధికారుల కాళ్ళ వెళ్ల పడుతున్నారు చిరు వ్యాపారులు. నగరంలోని ప్రధాన రహదారుల పక్కన చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ సిటీ నిధులతో 193 స్టాళ్లను నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచినా వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో లబ్ధిదారులు నష్టపోవడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జనవరి 23న స్టాళ్లను కేంద్ర మంత్రి అప్పటి పాలకవర్గం ప్రారంభించినప్పటికీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పటి నుండి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగి వేసాడుతున్నారు చిరు వ్యాపారులు. చిరు వ్యాపారులకు సెటర్ ఇవ్వడం అనేది జరిగిందండి. కాకపోతే మాకు వాష్రూమ్స్ కానీ, మాకు వాటర్ స్పెషలిస్ట్ కానీ, మాకు మీటర్ ఇచ్చారు. షాప్ పరంగా మాకు మీటర్ ఇవ్వడం అనేది జరిగింది కానీ కనెక్షన్ అనేది మాకేం జరగలేదు. ఇక్కడ
వాటర్ కూడా లేదండి, వాష్రూమ్స్ కూడా లేదు. మళ్ళీ మాకు రిజిస్ట్రేషన్ అనేది జరిగిన తర్వాత ఒక 4-5 డేస్కి మాకు తాళాలు అనేది ఇవ్వడం కూడా జరిగింది. కానీ 1 మంత్ నుంచే మాకు కట్టడం అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ అదొకటి, మళ్ళీ ఇంకోటి మేడం, మాకు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు 4,000 తీసుకున్నారండి. అది 12,500 అని చెప్పేసి డాక్యుమెంట్స్లో ఉండడం ఉంది. మరి ఆ మిగతా అమౌంట్ కూడా మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాము. అలాగే నగరంలోని సివిల్ ఆసుపత్రి వెనుక గల స్ట్రీట్ వెండర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో 120 షట్టర్లను వివిధ దుకాణాలకు కేటాయించారు. ఇందుకు ఒక్కో లబ్ధిదారుడు 3 నెలల అద్దె 7,080 రూపాయలను మున్సిపల్ కార్పొరేషన్ కు జీఎస్టీతో సహా డిపాజిట్ చేశాడు. నెలకు 2,360 రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న అగ్రిమెంట్ పేరుతో 4,000 రూపాయల వసూలు చేసి నెల రోజుల పాటు తెప్పించుకున్నారు. అయినప్పటికీ వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆయా షట్టర్ల కీస్ ను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ ఆర్ఐ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా పలువురు వాపోతున్నారు. వీటితో పాటు విద్యుత్, టాయిలెట్స్, తాగునీటి సరఫరా ఇవేమీ కల్పించకపోవడంతో చిరు వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపల్ కమిషనర్, ఇన్ఛార్జ్ మేయర్ గా 2 IAS అధికారులు ఉన్నప్పటికీ చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం కాకపోవడం విశేషం. జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర నేతలు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు చిరు వ్యాపారులు. పెట్టుకుంటామమ్మ, మాకు దయచేసి మాకు అది కూడా పెట్టియండ్రి, ఈ బాత్రూములు కట్టియండ్రి, నల్లలు పెట్టియండ్రి, షటర్కు 4-5 షటర్ల మధ్యలో పెట్టియండ్రి అమ్మ. మీరు మాకు బాగా సాయం చేసిండ్రు, ఏదో చేసినందుకు మేము ఇప్పుడు మిమ్మల్ని ఆజ్ చేసుకుంటున్నాం. దయచేసి మాకు ఇవి ఒకే. ఇక ఎవరిని అడుగుదాం ఏం కథ అని మేము ఎక్కడోళ్ళక్కడ చూస్తున్నాం. కరెంటు రాక మేము పెట్టుకుంటలేం కొన్ని రూములలో. ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ వట్టిగానే బతుకుతున్నాం ఈ ఎండకు. ఇప్పుడు ఛాయ గిరాకీ కూడా లేదు, ఎవరు వస్తలేరు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గంగాధర మండలం ఉప్పరమాల్యాలలో 1,21,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాల్యాల మండలంలో పర్యటించారు. బల్వంతాపూర్లో ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు బండి సంజయ్. వేములవాడ ఆలయంలో శివపార్వతుల కళ్యాణ వేడుకలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. ఈ 5 రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా సురభి దినకర నాట్య మండలిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం నుండి 5 రోజుల పాటు శివ కళ్యాణోత్సవ వేడుకలు జరగనున్నాయి. 17న సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుక, 19న స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ 5 రోజులు ఆలయంలో నిత్య కళ్యాణం, లింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు, అన్న పూజలు, సేవలు నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆదివారం వరకు మాత్రమే కోడె మొక్కలకు అవకాశం ఉందని తెలిపారు ఆలయ ఈవో వినోద్. శివ కళ్యాణ వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం దేవస్థానం వద్ద వినాయక నాట్య మండలి సురభి శ్రీ దినకరు వారిచే మాయాబజార్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు భూ కైలాస్ నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రోజు శివపార్వతి కళ్యాణోత్సవము ఉదయం 10:30 గంటలకు దేవస్థాన ఆవరణలోనే ప్రత్యేకమైన వేదిక పైన అలంకరించి అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది. భక్తులు కూర్చోవడానికి సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు కావాల్సిన మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత మధ్యాహ్నం టైంలో వారికి భోజన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లోని పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈవో వినోద్. కొబ్బరికాయలు, బెల్లం దుకాణాలను తనిఖీ చేసిన ఆలయ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇక భక్తుల పట్ల మర్యాదగా మసులుకోవాలని సూచించారు. బెల్లం దుకాణం, కొబ్బరికాయ కొట్టే స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆలయ ప్రతిష్ట పెంచే విధంగా పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏఈఓలు శ్రావణ్ కుమార్, బ్రహ్మానంగరి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేటీ బచావో బేటీ పడావోతో బలోపేతం, బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమైనా స్మార్ట్ సిటీ పనులు, అధికారుల చుట్టూ స్ట్రీట్ వెండర్ల ప్రచారం. రేపటి నుండి శివ కళ్యాణ వేడుకలు, వేములవాడ ఆలయంలో ఈవో తనిఖీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానే రివ్యూస్.